భారతీయ సంస్కృతిలో స్త్రీకి గౌరవం ఇవ్వాలనే సూచకతో వాసవి మాత ఆత్మార్పణ చేసుకుని ఆదర్శప్రాయురాలిగా నిలిచిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినం సందర్భంగా పిఠాపురం కోటగుమ్మం సెంటర్లో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బొజ్జా సతీష్, సోము సత్యనారాయణ, కొరుప్రోలు శ్రేణు, పిల్లి చిన్న, సూర్వరపు సుబ్బారావు, మొల్లి నాగమరెడ్డిరాజు, రాయుడు శ్రీనిబాబు, పిఎస్ఎన్ మూర్తి, ఓరుగంట రమేష్, నూతాటి ప్రకాష్, వరద సత్యబాబు, గొర్రెల సత్యబాబు, పెద్దపాటి బాల తదితరులు పాల్గొన్నారు. తప్పుడు ఆలోచన, తప్పుడు నిర్ణయానికి ఆవిడ తలకుండా ఆత్మార్పణ చేసుకుంది. అంటే అమ్మవారి యొక్క ఆత్మార్పణ అన్నది భారతీయ సంస్కృతిలో స్త్రీలకి ఇచ్చి గౌరవం ఇవ్వాలన్న ఒక సూచికత ఆవిడ ఆత్మార్పణ చేసుకుంది. మరి అటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆత్మార్పణ దినోత్సవం అధికారికంగా చేయడం కూడా మరి హిందూ సాంప్రదాయంలో పూర్వ చరిత్రని మరొకసారి ఈ వైశ్యులే కాకుండా అన్ని వర్గాల వారికి చెందిన ఆడపడుచు మరొకసారి జ్ఞాపకుని భావి తరాల వారికి కూడా ఈ ఆత్మార్పణ చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి, మరి అవి చరిత్ర ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అధికారికంగా ప్రకటించడం గర్వకారణం. ఈరోజు మా పిఠాపురంలో వైశ్యులందరూ కూడా ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. నన్ను పిలిచినందుకు కూడా వారందరికీ ధన్యవాదాలు.